హలో ఎవ్రీవన్. సో, ఈరోజు మనం చాలా మెంబర్స్ అనేది రిక్వెస్ట్ చేశారు ఏంటి అంటే మనకి D365 ఈఆర్పి గురించి మరి ప్రాక్టీస్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి అడిగారు. సో, ప్రాక్టీస్ చేసుకోవడానికి అసలు మనకు ప్రాబ్లం లేదు. బికాజ్ మనకి మైక్రోసాఫ్ట్ ఆల్రెడీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి విజువల్ స్టూడియో అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో, అది ప్రాక్టీస్కి ఎలా నేను ఒకసారి చూపిస్తాను మీకు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇట్ ఈస్ లైక్ బెటర్ రికమెండెడ్ ఏంటి అంటే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ యూస్ చేసుకోండి. ఓకే, లైక్ ఇట్స్ నాట్ లైక్ మ్యాండేటరీ ఏం కాదు, బట్ మనము మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ యూస్ చేసుకుంటే బెటర్. ఓకే, సో దాని తర్వాత ఇప్పుడు ప్రాక్టీస్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళాలి అంటే మీరు ఇక్కడ టైప్ చేసుకోండి బిల్డ్ ఫినాన్స్ అండ్ ఆపరేషన్స్ యాప్స్ అని టైప్ చేసేసుకొని డైరెక్ట్ మనకి రిజల్ట్స్లో వచ్చేస్తుంది. సో అది క్లిక్ చేసుకుందాం. ఓకే, జస్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇంకొక పేజ్కి తీసుకెళ్తుంది. ఓకే, సో ఇక్కడ ఈ పేజ్లో ఏం చేయాలి అంటే ఇక్కడ కిందికి రావాలి. కిందికి వచ్చిన తర్వాత మనకి ల్యాబ్ సెషన్స్ అనేవి ఉంటాయి చూడండి. ఎక్కడైతే మనకి ల్యాబ్ సెషన్స్ ఉంటాయో అవి క్లిక్ చేసేసుకొని మనం ల్యాబ్ యూస్ చేసుకోవచ్చు. సో ఎలానో నేను మీకు ఈరోజు చూపిస్తాను. ఓకే, లెట్స్ ఇక్కడ చూడండి. చూద్దాం, ఇక్కడ ఉందా ల్యాబ్స్. సో ఇలా ల్యాబ్స్ ఉంటాయి. సో మనం ల్యాబ్స్ క్లిక్ చేసుకుంటే మనం డైరెక్ట్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. సో లైక్ జస్ట్ చూద్దాం. ఇప్పుడు మనం లెట్స్ సే ఈ ల్యాబ్కి వెళ్దాం. ఓకే, ల్యాబ్ క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఏమడుగుతుంది, ల్యాబ్ క్రియేట్ అ ప్రాజెక్ట్ అండ్ యాడ్ అన్ ఎలిమెంట్. సో ఇది మనకు సంబంధం లేదు, మనం ల్యాబ్లో ఏదైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏమడుగుతుంది, సైన్ ఇన్ టు లాంచ్ విఎం మోడ్. సో ఇక్కడ ఏంటి మనం సైన్ ఇన్ అవ్వాలి. సో సైన్ ఇన్ అవ్వాలి అంటే మనకి మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉండాలి, లైక్ అవుట్లుక్ కానీ లేకపోతే మనకి లైక్ మీకు ఆల్రెడీ స్కైప్ అకౌంట్ ఏదైనా ఉంటే దాంతో కూడా మీరు లాగిన్ చేసుకోవచ్చు. ఓకే, అలా లైక్ హాట్మెయిల్తో కూడా మనము సైన్ ఇన్ చేసుకోవచ్చు. ఓకే, వీ హ్యావ్ అంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మీకు ఒకవేళ ఏది లేదనుకోండి, మనము సైన్ అప్ చేసేసుకొని సైన్ ఇన్ టు లాంచ్ విఎం మోడ్ క్లిక్ చేద్దాం. ఓకే, ఒకవేళ మీకు లేదనుకోండి క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడే, నో అకౌంట్ క్రియేట్ వన్. ఓకే, చూడండి ఇక్కడ ఆల్రెడీ మనం క్రియేట్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఏ అకౌంట్ లేకపోతే. సో ఇప్పుడు నేను క్రెడెన్షియల్స్ ఇస్తాను. క్రెడెన్షియల్స్ ఇచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఓకే, సో నేను ఇప్పుడు క్రెడెన్షియల్స్ అయితే ఇచ్చాను. సో క్రెడెన్షియల్స్ ఇచ్చిన తర్వాత ఇలా అడుగుతుంది. నా అవుట్లుక్ మెయిల్ ఐడి వచ్చేసి నేను ఇలా ఇచ్చేసాను. దాని తర్వాత పాస్వర్డ్ ఇచ్చాను. సో స్టే సైన్ ఇన్. యా, ఒకవేళ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. లైక్ యూ కెన్ జస్ట్ మీరు పిక్ చేసుకోవచ్చు. ఓకే, సో సంథింగ్ ఇది అవసరం లేదు, నో థ్యాంక్స్. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే మన అకౌంట్కి సైన్ ఇన్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ల్యాబ్ సెషన్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి లోడింగ్ వర్చువల్ మెషిన్. సో కొంచెం టైం మనం వెయిట్ చేద్దాం. లైక్ ఇట్ ఈస్ వెరిఫై యువర్ అకౌంట్ అని అడుగుతుంది. ఓకే, ఒక్కొక్కసారి ఇలా అడుగుతుంది. ఓకే, వెరిఫై అండ్ మనం ఒక ప్రాపర్ ప్లేస్లో దీన్ని అరేంజ్ చేయాలి. ఓకే, ఓకే, సో అలా కొంచెం వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇలా అయిపోయిన తర్వాత మన వర్చువల్ మెషిన్ అనేది లోడ్ అవుతుంది అండ్ ఇలా వస్తుంది మనకి చెకింగ్ బ్రౌజర్ క్యాపబిలిటీస్. సో ఇక్కడ చూడండి మనకి టైం కూడా ఇస్తుంది, లైక్ ఎప్పుడు ల్యాబ్ మనకి ఏమంటారు లాంచ్ అవుతుంది అని. అంటే ఇట్ టేక్స్ 1 minute 40 seconds టు లాంచ్ అవర్ ఎన్విరాన్మెంట్ అనమాట. అయితే సో మీన్ టైం నేను ఏం చెప్తానంటే, బేసికల్లీ మనము ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు వర్చువల్ మెషిన్ అనేది. మనం ఎల్సిఎస్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ఎల్సిఎస్లో నుంచి మనము డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ ఒక అప్ టు 180 days మనకి ఫ్రీ ట్రయల్ అనేది ఇస్తుంది. ఓకే, ఈ D365 ఈఆర్పి ఫ్రీ ట్రయల్ ఇస్తుంది. బట్ మనకి ఏంటి అంటే దానికి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. లైక్ 16 GB ర్యామ్ అనేది పక్కా మనకి మ్యాండేటరీ ఉండాలి మన సిస్టంలో. ఒకవేళ లైక్ 8 GB ర్యామ్ అలా ఉందనుకోండి, చాలా 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 స్లో ఉంటుంది. మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, బట్ చాలా స్లో ఉంటుంది. మీరు అట్లీస్ట్ ప్రాక్టీస్ కూడా చేసుకోలేరు. ఏదన్నా మనం టేబుల్స్ కానీ అలా క్రియేట్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది అనమాట. సో అందుకే మనకి ఇలా ప్రాక్టీస్ ల్యాబ్ అనుకోండి మనకి చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పుడు 4G కొంతమందికి ల్యాప్టాప్లో అందరికీ సేమ్ 16 GB ర్యామ్ అయితే ఉండదు కదా. సో డిపెండ్స్ అనమాట. సో అందుకే మనకి ఇక్కడ దీంట్లో అయితే మనకి ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. సో 4 GB ర్యామ్ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఎవరైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
ఓకే, ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ అడుగుతుంది చూడండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే రిసోర్సెస్కి వెళ్ళి ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ రెండు ఉన్నాయి కదా. సో పాస్వర్డ్ దగ్గర మనం దీన్ని క్లిక్ చేస్తే అదే ఎంటర్ చేసుకుంటుంది. చూడండి, క్లిక్ చేశాను, అదే ఎంటర్ చేసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత మనకి ఒక విండో వస్తుంది. లైక్ ఇది చూడండి, ఇక్కడ ఏమంటుంది, లెట్స్ సే ఒక్క నిమిషం. The lab environment needs to configure a user with administrative rights to the product. Please wait a few minutes until Microsoft Edge appears. Once the browser appears, you can log in and start your lab. అంటే ఏమంటుందంటే ఇది కొంచెం ప్రాసెస్కి టైం పడుతుంది. సో మనకి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అంటే ఈ ఇంటర్నెట్ అనేది అంటే ఈ ఎడ్జ్ అనేది ఓపెన్ అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయండి. ఓపెన్ అయిన తర్వాత మీరు క్రెడెన్షియల్స్ ఇచ్చి మీరు యూస్ చేసుకోవచ్చు ల్యాబ్ అని చెప్పేసి చెప్తుంది. ఓకే, సో కొంచెం వెయిట్ చేద్దాం. సో దాని తర్వాత మనకి ల్యాబ్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఎలా ఓపెన్ చేసుకోవాలి ఏంటి నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ అ కపుల్ ఆఫ్ మినిట్స్. అండ్ మనం దీన్ని ఫుల్ స్క్రీన్ కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకు ఒక డిస్ప్లే అనే ఒక ఆప్షన్ ఉంది కదా టాప్ లెఫ్ట్ సైడ్. సో మనం ఏం చేసుకోవచ్చు అంటే దాని మీద క్లిక్ చేస్తే సో ఫిట్ విండో టు మెషిన్ లేకపోతే ఫుల్ స్క్రీన్. సో ఫుల్ స్క్రీన్ కూడా చేసుకోవచ్చు. సో ఫుల్ స్క్రీన్ ఉంటే మొత్తం స్క్రీన్ మొత్తం అదే ఆక్యుపై చేసేస్తుంది. మోస్ట్లీ ఏంటంటే మనం ఎప్పుడైతే ఫుల్ స్క్రీన్ పెట్టుకుంటామో కొంచెం ఇంకా ఫాస్ట్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం వితౌట్ ఫుల్ స్క్రీన్ మనం నార్మల్ వెబ్లో యూస్ చేస్తే కొంచెం స్లో ఉంటుంది. మనం ఫుల్ స్క్రీన్ పెట్టుకుంటే కొంచెం ఫాస్ట్గా అనేది వర్క్ అవుతుంది. ఓకే, సో లెట్స్ వెయిట్, కొంచెం టైం పడుతుంది. దాని తర్వాత మనకి ఎడ్జ్ డైరెక్ట్ అదే దానంతట అదే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత మనం క్రెడెన్షియల్స్ ఇచ్చేద్దాం. సో చూడండి, ఇమీడియట్గా దానంతట అదే ఎడ్జ్ అనేది ఓపెన్ అయింది కదా. సో ఎడ్జ్ ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ క్రెడెన్షియల్స్ అడుగుతుంది. లెట్స్ వెయిట్. క్రెడెన్షియల్స్ అడిగిన తర్వాత మనము క్రెడెన్షియల్స్ ఇచ్చి అప్పుడు తర్వాత మనం ల్యాబ్ అనేది యూస్ చేసుకోవచ్చు. సో ప్యారలల్గా మనం ఏం చేయొచ్చు అంటే మనం విజువల్ స్టూడియో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో లెట్స్ సి. సెర్చ్ ఐకాన్కి వచ్చేసిన తర్వాత విఐ విజువల్ స్టూడియో జస్ట్ విఐ సెర్చ్ చేయగానే విజువల్ స్టూడియో 2019 అని కనిపిస్తుంది కదా. రైట్ క్లిక్ చేయండి, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ క్లిక్ చేయండి. ఓకే, దానంతా అది కూడా రన్ అవుతుంది బ్యాక్. సో ఇక్కడ ఏమడుగుతుంది మనకి ఎడ్జ్లో, సో సైన్ ఇన్ అడుగుతుంది. సైన్ ఇన్ మన క్రెడెన్షియల్స్ ఇక్కడ యూస్ చేయొద్దు. మనం సైన్ ఇన్ చేసేటప్పుడు నార్మల్గా ల్యాబ్ చేసేటప్పుడు ఫస్ట్ మన క్రెడెన్షియల్స్తో సైన్ ఇన్ చేస్తాం. బట్ ఇక్కడ వచ్చేసి సైన్ ఇన్ మన క్రెడెన్షియల్స్తో మన యూస్ చేయొద్దు. ఓకే, ఇక్కడ యూజర్ నేమ్ ఉంది కదా అది ఇవ్వాలి. సో యూజర్ నేమ్ ఇచ్చేయండి. రైట్, సో నెక్స్ట్ క్లిక్ చేయండి. దాని తర్వాత పాస్వర్డ్. సో పాస్వర్డ్ కూడా సేమ్, ఇది క్లిక్ చేస్తే దానంతట అదే పాస్వర్డ్ అనేది టైప్ చేసుకుంటుంది. సో సైన్ ఇన్. సో సేవ్ చేయాలా వద్దా అని అడుగుతుంది. సో నాకు అవసరం లేదు. సో మీరు సేవ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. సో ఇలా మనకి ఫ్రంట్ ఎండ్ అంటే క్లయింట్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్. సో లెట్స్ వెయిట్. ఒక క్లయింట్ ఓపెన్ అయిన తర్వాత చూడండి క్లయింట్ అనేది ఓపెన్ అయిపోయింది కదా. సో ఇక్కడ చూడండి మనకు అన్నీ కనిపిస్తున్నాయి, మాడ్యూల్స్ కనిపిస్తున్నాయి, అన్నీ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు విజువల్ స్టూడియో ఓపెన్ చేద్దాం. విజువల్ స్టూడియో ఇలా వస్తుంది. అండ్ జస్ట్ మన ప్రాజెక్ట్ దేనిపైన క్లిక్ చేద్దాం. ఇలా మనము ప్రాక్టీస్ ల్యాబ్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ డైరెక్ట్లీ. ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ఫర్ ఎంటైర్లీ ఫ్రీ. ఓకే, ఎంటైర్లీ ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దిస్ ఈజ్ వాట్. ఇలా మనకి క్రెడెన్షియల్స్ అయితే మనం విజువల్ స్టూడియోలో లాగిన్ అయిన తర్వాత క్రెడెన్షియల్స్ మన ఓన్ క్రెడెన్షియల్స్ ఇవ్వకండి. సో అది గుర్తుపెట్టుకోండి, అంతే, ఏం లేదు. సో ఇలా మనం ఇలా ఫ్రీగా ల్యాబ్ అనేది మైక్రోసాఫ్ట్ సైట్లో యూస్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.